ఈ డీప్ స్టేట్ యొక్క ఎఫెక్ట్ అన్నది మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వాల శక్తి క్షీణిస్తోంది. గతంలో మనకు కూటములు ఉండేవి, నేటో ఉండేది, లేదా మనకు వెస్టర్న్ అలయన్స్ ఉండేది, ఈస్టర్న్ అలయన్స్ ఉండేది, సోవియట్ బ్లాక్ ఉండేది, అమెరికన్ బ్లాక్ ఉండేది. ఇవన్నీ కూడాను లేదా బైపోలార్ వరల్డ్ అనేవాళ్ళు అప్పుడు సోవియట్ యూనియన్కి అమెరికాకి, లేదా యూనిపోలార్ వరల్డ్ అన్నారు, ఒక అమెరికానే ఉందన్నారు. ఇప్పుడు బహుశా మల్టీపోలార్ వరల్డ్ అన్నారు, భారతదేశం ఒక శక్తి, చైనా ఒక శక్తి, యూరోప్ ఒక శక్తి, ఇలా చాలా వచ్చాయి. మల్టీపోలార్ వరల్డ్ అన్నారు. కొత్త పదం ఈరోజు మనం వింటున్నాం, హెటరో వరల్డ్ అంటున్నాం. హెటరోపోలార్ వరల్డ్. హెటరోపోలార్ వరల్డ్ అంటే ఏంటి? ప్రభుత్వాలకు అతీతంగా, ప్రభుత్వాలు లేకపోయినా కానీ కూడా ప్రభుత్వాలు నడుస్తాయి, దేశాలు నడుస్తాయి. వాటిని శాసించేది ప్రభుత్వాలు కాదు, డీప్ స్టేట్ కావచ్చు, లేదా ఏ శక్తులు చేస్తున్నాయో తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క స్లోగన్ ఏంటంటే ద ఇయర్ ఇస్ 2030, యూ విల్ ఓన్ నథింగ్, యూ విల్ హ్యావ్ నో ప్రైవసీ, యూ వుడ్ నెవర్ హ్యావ్ బీన్ హ్యాపియర్. ఇది వాళ్ళ స్టేట్మెంట్. తెలుగులో మనం అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటే 2030 వచ్చేసరికి నీకు అంటూ సొంతగా ఆస్తి ఉండదు, 2 నీకు అంటూ ఏమి ప్రైవసీ ఉండదు, 3 ఈ 2 సాధించినప్పుడు ఎప్పుడు సంతోషంగా నువ్వు ఉంటావు అని వాళ్ళ అజెండా. వీడియో ఉన్నది, చాలా క్లియర్ స్పష్టమైన వీడియో. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేశారు ఆ వీడియో. గూగుల్ సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది ఇది వీడియో. ఒక గడ్డం వేసుకొని ఒక అతను నవ్వుతూ ఉన్నటువంటి ఒక వీడియో ఉంటుంది. 5 మేజర్ చేంజెస్ ఏం జరగబోతున్నాయో రాశారు దాంట్లో. ఆల్రెడీ కొంత అజెండా మనం చూస్తున్నాం. మొదటి దానికి ఏంటి, ఈరోజు మీకు ఇంట్లో పొయ్యి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్విగ్గీ జొమాటోలతో ఇంటికి తెచ్చుకోవచ్చు. మీకు కార్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీకు ఓలా ఊబర్లు వచ్చేస్తాయి. ఇలా క్రమేపీ మీకు ఏమీ ఉండక్కర్లేదు. మీకు వాషింగ్ మెషిన్ అక్కర్లేదు, ఉతకాలంటే కనుక యాప్ కొడితే అది వచ్చి మీ బట్టలు తీసుకెళ్ళి ఉతికి తెచ్చిస్తుంది. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే ఇప్పుడు నువ్వు ఏదో తెల్ల కోట్ వేసుకున్నావు, తెల్ల కోట్ నువ్వు కొనుక్కోక్కర్లేదు, నువ్వు ఆర్డర్ ఇస్తే కనుక 2 రోజులకి నీకు రెంట్కి ఇస్తారు వాళ్ళు, వాడుకొని మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. ఆ స్థాయి దాకా ఆలోచన చేశారు వాళ్ళు. ఇవన్నీ పాలసీల రూపేణా, ఇన్వెస్ట్మెంట్స్ రూపేణా ఇవన్నీ వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించట్లేదు, WEF నిర్ణయిస్తోంది. అలాగే నీకు ప్రైవసీ లేదు అని నిర్ణయించారు. సరే, మన సెల్ ఫోన్ ద్వారా దీని పుణ్యం అంటే మనకి ఏంటి ప్రైవసీ లేదు, అన్ని పాస్వర్డ్లు అన్ని యాప్స్ వచ్చేసినాయి, కంప్లీట్ ప్రైవసీ పోయింది. యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు ఇప్పుడు మనకు సెంట్రల్ డిజిటల్ కరెన్సీ CDC అని తీసుకొస్తున్నారు. CDC తీసుకొస్తే ఇప్పుడు ఆల్రెడీ యూరోప్లో ఏంటంటే 500 యూరోల కంటే ఎక్కువ మీరు క్యాష్ ఖర్చు పెడితే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. దాన్ని కూడా తీసేయబోతున్నారు. మొత్తం డిజిటల్ కరెన్సీ రూపేణ ఉంటుంది. అద్భుతం, టెక్నాలజీ మంచిదే కదా. కరెన్సీ లేకపోతే మనకు అనవసరంగా చెట్లని నరికి మనం పేపర్ తయారు చేయడం ఎందుకు, అనవసరం కదా, మంచిదే కదా అని మనం అనుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన పైసలు అనేవి డిజిటల్ రూపంలో ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడానికి వాడు చెప్పినటువంటి రూల్స్కి భిన్నంగా మీరు జీవిస్తే మీ యొక్క పైసలు మీకు యాక్సెస్ లేకుండా ఆపగలడు వాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఏదో వాడు ఎన్వైర్న్మెంట్ అని అంటాడు, రోజుకి ప్రతి వ్యక్తి 20 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు వాడకూడదు అని ఒక రూల్ పెడతారు. 40 లీటర్లు వాడాను నేను, నాకు నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. లేదా వాడేదో వ్యాక్సిన్ అంటాడు, ఇప్పుడే రాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మీరు ఇవన్నీ ఆల్రెడీ వచ్చింది వాళ్ళకి ESG అని స్కోరింగ్స్ అని మొదలు పెట్టారు ఆల్రెడీ. ఎన్వైర్న్మెంట్ సోషల్ గవర్నెన్స్ అని చెప్పి ఇటువంటి స్కీమ్స్ తీసుకొచ్చారు. DEI, మీ యొక్క కంపెనీలో మీరు ఎంతమంది నల్లవాళ్ళని పెట్టారు, ఎంతమంది ట్రాన్స్జెండర్లను పెట్టారు, ఎంతమంది ఆడవాళ్ళని పెట్టారు, ఆడవాళ్ళు నల్లవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ట్రాన్స్జెండర్ నల్లవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్క కడతారు. ఇవి లేకపోతే కనుక మీకు నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. ఇలా మీ వాళ్ళ థ్రెషోల్డ్ నెగిటివ్ కంటే మీరు పడిపోయారంటే, వ్యాక్సిన్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కడో ఆఫ్రికాలో బుర్కినా ఫాసో లేదా గిని, పప్పువా న్యూ గిని మనకు ఇక్కడ ఉన్నది, ఏదో మనకు తెలియదు, నైజర్, ఏదో కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, ఎక్కడో ఒక చిన్న రోగం వచ్చి ఉంటుంది. దానికి వీళ్ళు రోగం తయారు చేసేది వీళ్ళే, అక్కడ ఇండ్యూస్ చేస్తారు. అక్కడ 100 200 చచ్చిపోతారు. చచ్చిపోగానే దానికి వ్యాక్సిన్ వీళ్ళే తయారు చేస్తారు. ఆ వ్యాక్సిన్ని మిగతా ప్రపంచం అందరూ కూడా వాడాలి. మనం చూస్తున్నాం ఈరోజు చిన్న పిల్లలు పుట్టిన 2 రోజులు 3 రోజుల్లో కంపల్సరీ వ్యాక్సిన్స్ వేసేస్తున్నాం మనం. ఈరోజు ప్రోటోకాల్స్ చూస్తే మన దేశంలో పుట్టిన పిల్లల వ్యాక్సిన్ ప్రోటోకాల్ చూస్తే దాంట్లో సగం పైబడి రోగాలు మన దేశంలో లేనే లేవు, అయినా వాళ్ళకి వ్యాక్సిన్ వేసేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోకపోతే మీకు నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. సో వాళ్ళ స్కోర్లు మీరు కనుక నెగిటివ్లో వెళ్ళిపోతే, ఒక పర్టికులర్ లెవెల్ దాకా వెళ్ళిపోతే, మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మీరు మాట్లాడడం ఇటువంటివన్నీ నెగిటివ్ స్కోర్స్ వెళ్తే కనుక మీ డిజిటల్ కరెన్సీని మీరే యాక్సెస్ చేయలేరు. అంటే మీకు ప్రైవసీ ఉండదు. WEF చెప్పిన రెండో నినాదం, మీకు ఎటువంటి ప్రైవసీ ఉండదు. ఈ 2 లేనప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి వాళ్ళు ఒక నేరేటివ్ తీసుకొచ్చారు.
ఇప్పుడు అఫీషియల్గా డబ్ల్యూఎఫ్లో మాకు ఏం నేరేటివ్ లేదని చెప్తున్నారు అఫీషియల్గా. కానీ ఇది ఆల్రెడీ వచ్చేసింది, లీక్ అయిపోయింది, ఇది వీడియో వచ్చేసింది, వాళ్ళ ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది, దాని యొక్క పరిణామం ఏంటో మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఎవరు శాసిస్తున్నారు? అమెరికా శాసిస్తోందా? సోవియట్ యూనియన్ చేస్తోందా? చైనా చేస్తోందా? సింగిల్ పోలార్ వరల్డా, మల్టీపోలార్ వరల్డా, బైపోలార్ వరల్డా, హెట్రోపోలార్ వరల్డ్? ఎవడో మనకు తెలియని కూడా తెలియదు, వాడు కంట్రోల్ చేస్తున్నాడు. రెండు దేశాల మధ్యలో న్యూక్లియర్ యుద్ధం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. యుక్రెయిన్ కనుక వీళ్ళ నేవల్ ఫ్లీట్ని అటాక్ చేస్తే రష్యా వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబు వేస్తాడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి స్టార్ లింక్ కనెక్షన్ అనేది క్రైమియాలో యుక్రెయిన్కి ఇవ్వలేదు ఎలాన్ మస్క్. సో ఆయన ట్వీట్ చేశాడు, రెండు దేశాల మధ్యలో న్యూక్లియర్ యుద్ధాన్ని నేను ఆపాను అని క్లెయిమ్ చేసుకున్నాడు. రెండు దేశాల మధ్యలో న్యూక్లియర్ యుద్ధం రావాలా ఆపాలా అనేది ఎవరు నిర్ణయించాలి? ఆ దేశ రాష్ట్రపతి నిర్ణయించాలి. జో బైడెనో లేకపోతే డొనాల్డ్ ట్రంపో నిర్ణయించాలి, లేదా వ్లాడిమిర్ పుటిన్ నిర్ణయించాలి. ఒక ఉద్యోగపతి, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఇన్వెస్టర్ ఇతను నిర్ణయిస్తున్నాడు. సో పాలసీ వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది, దేశాలను వాళ్ళు శాసిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ అన్న దేశం మనకు కనిపిస్తోంది, కానీ వాళ్ళని నడిపించే శక్తులు ఎవరు? ఆ దేశం నడిపిస్తోందా? కాబట్టి ఇటువంటి పరిణామం మనం ప్రపంచంలో చూడబోతున్నాం. దేశాల్లో మనం చూస్తున్నటువంటి దేశము, మనం చూస్తున్నటువంటి దేశ ప్రభుత్వాలు, వీళ్ళ కంట్రోల్ లేకుండా వాళ్ళని నడిపిస్తున్నటువంటి శక్తుల ఒక ప్రభావం మనం ఇంకా రాను చూడబోతున్నాము. వాటి శక్తి పెరగబోతోంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కొంత మాట్లాడచ్చు, దానికి కొంత వాళ్ళ అజెండాకు కొంత వ్యతిరేకంగా అతను ఫైట్ చేస్తున్నాడు. కానీ ఓవరాల్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ అజెండా ముందుకు తీసుకెళ్తున్నాడు. వోకిజం లాంటి కొన్ని అంశాల్లో, ఈ ఇమిగ్రేషన్ అంశాలు, 2-3 అంశాల్లో వాళ్ళని అపోజ్ చేస్తున్నాడు. కానీ అల్టిమేట్గా వాళ్ళ అజెండాను వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. సో కాబట్టి ఇది చేంజింగ్, మన ప్రపంచం మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ మార్పులు చాలా కీలకం. డెమోక్రసీ ప్రపంచవ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక్క భారతదేశంలోనే సక్సీడ్ అయింది, ఇంకెక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. అమెరికాలో దీన్ని నిజంగా డెమోక్రసీ అంటామా మనం? సమాజం వర్టికల్గా చీలిపోయింది. ఈరోజు చూస్తే మనకు సెనెట్లో చూస్తే కనుక 51, 50, 49, 50 ఇలా వస్తున్నాయి సీట్లు వాళ్ళకి. సమాజం వర్టికల్గా చీలిపోయింది. ఈవెన్ మనకు డొనాల్డ్ ట్రంప్ గెలిచినటువంటి స్టేట్స్లో కూడా చూస్తే అది ఈ వోకిజం లాంటివి కొన్ని అంశాలు, కమలా హ్యారిస్కి వ్యతిరేకంగా కొన్ని అంశాల్లో వాళ్ళు గెలిచారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్లో మళ్ళీ డెమోక్రాట్స్ గెలవచ్చు. దాని తర్వాత 2 ఏళ్ళు లేమ్ డక్గా ఉంటాడు అతను. దాని డెమోక్రసీ అందామా? డెమోక్రసీ పరిభాషలో ఫస్ట్ ఫండమెంటల్గా ఏంటంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వాడిని గెలిచాడు అంటున్నాం మనం. అంటే ఈ బైనరీ, ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడిపోతాడు అన్నటువంటి కాన్సెప్ట్ ఉన్న డెమోక్రసీలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. కరెక్ట్. అంటే సమాజాలు చీలిపోతున్నాయి. కరెక్ట్. కాబట్టి దానికి భిన్నంగా ఏదైనా ఆలోచించాలి. మన దేశంలోనే అటువంటి సక్సెస్ ఇంతవరకు చూసాం. మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం కూడా చెప్పలేం. మనం కూడా ఈరోజు చూస్తున్నాం, ఈ ప్రభుత్వం మంచి పని చేసినా దాన్ని తిట్టిపోసి దానికి ప్రూఫ్ చూపించండి, రఫాయల్ ఎన్ని పడిపోయాయని చెప్పండి. మనం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితి ఉందో. ప్రభుత్వం ఏం చేసినా తప్పే అని భావించేటువంటి ఒక సంస్కృతి ఆపోజిషన్లో వచ్చింది. అంటే నేను పార్టీలు అతికిందో చెప్తున్నాను. బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కూడా అటువంటి చాలా చేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కంప్యూటరైజేషన్, పి నరసింహారావు ప్రభుత్వం కంప్యూటరైజేషన్ తీసుకొచ్చినప్పుడు బ్యాంకుల్లో కంప్యూటరైజేషన్ వస్తే కనుక ఉద్యోగాలు పోతాయని చెప్పి అపోజిషన్ పార్టీలన్నీ ధర్నాలు చేసినాయి. దాంట్లో బీజేపీ కూడా ఉంది. సో కాబట్టి అపోజిషన్ ఫర్ అపోజిషన్ సేక్ అటువంటి సమాజాన్ని చీల్చేటువంటి అభిప్రాయం డెమోక్రసీలో ఉన్నది. అంటే వెస్టర్న్ డెమోక్రసిక్ మోడల్లో ఉన్నది, దాంట్లో ఉంది. కాబట్టి అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మనం యూకేలో చూసాం రివాల్వింగ్ డోర్స్. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఇప్పుడు కేర్ స్టార్మర్ వచ్చారు, కానీ కేర్ స్టార్మర్ ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో, ఇస్లామిక్ అండ్ లెఫ్టిస్ట్ ఓట్లతో వచ్చాడు ఆయన. ఓకే. కాబట్టి ఎలా చేస్తున్నాడో మనం చూస్తున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక స్పెయిన్ కంప్లీట్గా ఒక వోక్ కల్చర్ని, ఒక లెఫ్టిస్ట్ కల్చర్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇమ్మాన్యుయల్ మక్రాన్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి కౌంటర్గా మనకు జార్జియా మెలోనీ లాంటి వాళ్ళు, మారిన్ లపెన్ లాంటి వాళ్ళు కొంత పుంజుకున్నా కానీ కూడా వాళ్ళని కూడా వాళ్ళు చేయలేకుండా ఆ సిస్టమ్ వాళ్ళని ఆపేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్లాష్ అన్నది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో జాతీయవాద శక్తులు ఓడిపోవడం, వాళ్ళు బలహీనం అవ్వడం అని చూస్తున్నాం. మధ్యలో కొంత లేచినా కానీ ఇంకేదో శక్తితోటి, కోర్టులతోటో దేని ద్వారాతో వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కూడా మనం చూసాం, పాకిస్తాన్ని తిట్టినటువంటి వ్యక్తులని తీసుకెళ్ళి జైల్లో పెడతారు.
ఆపరేషన్ సింధూర్ని తిట్టిన వాళ్ళకి బెయిల్ వస్తుంది. కోర్టులు ఎవరి అధీనంలో ఉన్నాయి? యునైటెడ్ నేషన్స్ ఎవరి అధీనంలో ఉంది? ఈరోజు శాంక్షన్స్ కమిటీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంక్షన్స్ కమిటీ చైర్మన్గా పాకిస్తాన్ ఉంది ఈరోజు. ప్రపంచంలో యుఎన్ శాంక్షన్స్ కమిటీ ఇంపోజ్ చేసిన టెర్రరిస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళు దానికి ఈరోజు ఉన్నారు. ఏంటి దానికి అర్థం? హ్యూమన్ రైట్స్ కమిషన్లో సౌదీ అరేబియా, ఖతార్ కూర్చుంటారు. ఏమైనా అర్థం ఉందా? సో కాబట్టి వరల్డ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. కంప్లీట్గా వరల్డ్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.